ఈరోజు ఇంకొక బ్లాగ్ అయితే మీకు స్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు అయితే మనం వెళ్తుంది వారణాసి. సికింద్రాబాద్ నుంచి వారణాసి వెళ్ళే దానాపూర్ ఎక్స్ప్రెస్లో అయితే మనం ప్రయాణిస్తున్నాం అన్నమాట. ఇప్పుడైతే మనకి దగ్గరలో వచ్చేసింది కాజీపేట టెర్మినల్. 28 అవర్స్ అయితే మనకి జర్నీ ఉంటుంది ఫ్రెండ్స్. టికెట్ వచ్చేసి మనకి ఒక 700 అట్లా అయితే పడుతుంది స్లీపర్. ఇప్పుడైతే మనం కాజీపేట జంక్షన్కి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. చూసుకున్నట్టయితే ఒక 1 అవర్లో అయితే కాజీపేట వచ్చేసినాం. దాని తర్వాత ఇప్పుడైతే మనం ట్రాక్ చేంజ్ చేసుకొని అయితే వారణాసి రూట్ అయితే బయలుదేరినాం ఫ్రెండ్స్. మొత్తానికైతే వారణాసి అయితే ఫైనల్గా రీచ్ అయిపోయినాం అనమాట. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే వారణాసిలోకి వెళ్ళి మనం అయితే కాశీకి అయితే వెళ్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కాశీకి అయితే వచ్చేసినాం అనుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మొత్తం కాశీనగరి చూపిస్తాను మీకు. వీడియో స్కిప్ చేయకుండా మీరు అందరు చూడాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదైతే ఘాట్ అనమాట. ఇక్కడ మొత్తం వాటర్ బోట్లు అన్నీ ఉంటాయి. ఇక్కడ నుంచి రైడ్ గిట్లా స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. బోట్ రైడ్ అది వచ్చేసి పర్సన్కి 200 అయితే ఉంటుంది నార్మల్ డేస్లో. ఇదైతే మనం వచ్చేసి అయితే సంకట్ ఘాట్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. మనకి ఇక్కడ ఘాట్ పక్కన అయితే రాజ్ ఘాట్ అయితే మనకి పక్కనే అయితే ఉంది. దాని పక్కన వచ్చేసి మనకి నమోఘాట్ దగ్గర ఉన్న బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం బోట్లు అయితే మీకు కనిపించవచ్చు. ఇక్కడ మనం ఆల్రెడీ ఒక 70 ఘాట్లు అయితే దాటేసి వచ్చామన్నమాట. మనం కరెక్ట్ మధ్యలో ఉన్నాము చూసుకోవచ్చు. ఇప్పటికైతే మొత్తానికైతే ఇక్కడ చూసుకున్నట్టయితే పొద్దున మనకి అగ్నిహోత్రం అయితే జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్. ప్రతిరోజు చేసుకున్న వాళ్ళందరూ అయితే చేసుకోవచ్చు. అయితే మేము వెళ్ళిన రోజు అయితే 2 వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్. చూసుకోవచ్చు వందే భారత్ ఎక్స్ప్రెస్ బయలుదేరుతుంది. అది కూడా వారణాసికి వెళ్ళి మాకు లక్ ఏంటంటే అది మాకు కనిపించింది అనమాట ఫ్రెండ్స్. ఆ ఘాట్లో చూసుకుంటా అయితే మేమైతే నమోఘాట్ వరకు అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇది నమోఘాట్ దగ్గర ఉన్న బ్రిడ్జ్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం నమోఘాట్ దగ్గర అయితే ఉన్నాం ఫ్రెండ్స్. ఈ ఘాట్ గురించి చెప్పాలంటే కొత్త ఇది కట్టారనమాట ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చి చాలా ఫోటోషూట్లు చాలా అన్నీ జరుగుతాయి అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి స్క్రాప్తో అయితే ఒక ఈగల్ని తయారు చేసి స్టాచ్యూ అయితే పెట్టారు ఫ్రెండ్స్. ఇది మనకు వచ్చేసి ఇండియా పక్కకే అనమాట. ఘాట్ దగ్గర చూసుకోవచ్చు క్లియర్ ఉంది మొత్తం. జనాలు అయితే అందరూ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడే దిగుతున్నారు. వచ్చారు చూడండి ఫ్రెండ్స్. మొత్తం జనాలు అయితే చాలా మంది అయితే వచ్చారు. ఇప్పుడైతే ఘాట్ దగ్గరికి వెళ్ళి అయితే మనం కూర్చొని చూద్దాం ఫ్రెండ్స్. ఎలా ఉందో వ్యూ అయితే చూసి చెప్పండి. మనం ఇక్కడికి వచ్చినప్పుడు అయితే మనకైతే ఏమైతే టెన్షన్లు అయితే ఉండవు ఫ్రెండ్స్. మీకు చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఒక్కసారి అయితే ఈ ఘాట్ల మీదకి వచ్చి ప్రశాంతం కూర్చొని చూడండి. ఇంతమంది వచ్చి వెళ్తూ ఉంటారో మీకు అర్థమవుతుంది. ఊరికి అందరు కాశీ ఎందుకు వెళ్తున్నారు అంటే ఏం చెప్తారు ఎవరైనా. ఒకసారి వెళ్ళి చూస్తేనే కదా మనకి తెలిసేది. చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే గంగానది అయితే మనకి కనిపిస్తుంది కదా. ఇక్కడ నుంచి మొత్తం మీరు ఎంత దూరం నడుచుకుంటే అంత దూరం మీకు గంగా నది పక్కనే కనిపిస్తుంది ఫ్రెండ్స్. 80 ఘాట్లు అంటే మాటలు కాదు. ఒక 1 అవర్ 1.5 అవర్ పడుతుంది మీకు ట్రావెల్ చేయడానికి నడుచుకుంటా. ప్రతి ఘాట్కి ఒక పేరు, ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మణికర్ణిక ఘాట్ అనమాట ఫ్రెండ్స్. దీని గురించి చెప్పాలంటే ఇక్కడ దేవుంది చెవు ఇంగి పడిపోతుంది అనమాట. దాని గురించి అయితే శివుడు వెళ్ళి వెతుకుతాడు. అది దొరికినందుకు అక్కడ ఎవరైతే చనిపోతారో వాళ్ళ దగ్గర చెవుల దగ్గరికి వెళ్ళి చెప్తాడనమాట రింగ్ దొరికిందని. అప్పుడు వాళ్ళకి దేవుని చూసి మోక్షం కలుగుతుంది ఫ్రెండ్స్. ఇది స్టోరీ మణికర్ణిక ఘాట్ అయితే. ఇప్పుడైతే విజువల్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం మణికర్ణిక ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మార్నింగ్ చూసుకున్నట్టయితే ఇక్కడ రావడానికి చాలా మంది భయపడతారు. బయట అయితే కాశీలో అయితే అట్లా ఏముండదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనతో దేవుడు ఉన్నాడు కాబట్టి. దాని తర్వాత మనం వచ్చేసి ఇంకా రాత్రి మొత్తం అక్కడనే వచ్చినాం శవాల ముందు. చూసుకోవచ్చు ఫుల్ ఇక్కడ చూసిన శవాలు అయితే కాలుతున్నాయి. అందరూ అయితే జాతరకు వచ్చినట్టు వచ్చి చూస్తున్నారు ఫ్రెండ్స్. మన చిన్నమ్మ చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా వెలుగునిస్తుందో మనకి. చూసుకున్నట్టయితే ఇక్కడ బోట్ల కాడ అయితే చూడండి మొత్తం ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఈ టైంలో ఏ టైంలో అయినా చూడండి ఫ్రెండ్స్ ఎవరో ఒకరు అయితే స్నానం చేస్తూనే ఉంటారు. అది అక్కడ ప్రత్యేకం. అది ఎప్పుడు చూసినా నీళ్ళు అయితే వేడిగానే ఉంటాయి ఫ్రెండ్స్. ఇంత చలిగా ఏమి ఉండవు అనమాట. ఇప్పుడైతే ఖాళీ ఉంది ఫ్రెండ్స్. మీకు పొద్దున చూపిస్తాను. ఇప్పుడైతే మనం వచ్చేసి ఘాట్లను ఎక్స్ప్లోర్ చేస్తున్నాం రాత్రి మొత్తం.
రాత్రి వచ్చేసి 10 అవుతుంది. 10 అవుతుంది. ఇంకా స్నానం చేస్తున్నారు. లాస్ట్కి వచ్చేసి అయితే మేమైతే 3 వరకు అయితే ట్రావెలింగ్ చేస్తూ ఉన్నాం. గట్ల మీద ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాం. గట్ల మీద మాకు కొత్త కొత్త జనాలు అయితే పరిచయం అయ్యారు. చూసుకున్నట్టయితే ఇక్కడైతే మనకి ఒక కంటైనర్ వెళ్తుంది. షిప్ కంటైనర్ చూసుకోవచ్చు. ఇది ఒక మోడల్ టెక్నాలజీ అన్నమాట ఫ్రెండ్స్. ఇట్లాంటి కంటైనర్లు ఒక 4-5 ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ మొత్తం ట్రావెల్ చేసి చూస్తుంది మొత్తం అట్మాస్ఫియర్ ఎలా ఉందో వాటర్ది. మనకి వారణాసిలో పిఎం సీఎం ఎవరు వచ్చినా సరే ఇదే షిప్లో అయితే వాళ్ళకి చూపిస్తారనమాట కాశీ మొత్తాన్ని అయితే. ఎందుకంటే ఇది ఫుల్ సెక్యూరిటీగా ఉంటుంది కాబట్టి, పెద్ద షిప్ కాబట్టి ఎవరిని ఎలా చేయనియరు. కింద మనకైతే డైనింగ్ సెక్షన్ ఉంటుంది, పైన డైనింగ్ సెక్షన్ కూడా ఉంది ఫ్రెండ్స్. కింద మనం అయితే కొంచెం వ్యూ అయితే ఎంజాయ్ చేయొచ్చు. మనమైతే ఇప్పుడు మణికర్ణికా ఘాట్కి అయితే మళ్ళీ బయలుదేరిపోయాం ఫ్రెండ్స్. అక్కడ నుంచి అయితే రాబుద్ది అయితే లేదని చెప్పేసి మళ్ళీ బ్యాచ్ని తీసుకుని వెళ్ళిపోయాను అనమాట. చూసుకున్నట్టయితే రాత్రి 2 గంటలకి, ఈ 2 గంటలకి ఇట్లా జనాలు చూసుకోవచ్చు. ఎక్కడంటే అక్కడ 2 గంటల వరకు జనాలు ఉన్నారు. ఇప్పుడైతే మనం లోపలికైతే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి కట్టలు ఇతర అన్నీ కనిపిస్తున్నాయి కదా, ఈ కట్టలు అన్నీ కాల్చడానికి అన్నమాట. ఇక్కడైతే మనకి కేజీకి కర్రలు దొరుకుతాయి అనమాట. బాడీ వెయిట్ బట్టి మనమైతే కర్రలు అయితే డూమ్ కమ్యూనిటీ వాళ్ళు అయితే మనకి చేస్తారనమాట. వాళ్ళకి అమౌంట్ పే చేస్తే ఇక్కడ వచ్చేసి అన్నీ అయితే వాళ్ళే చూసుకుంటారు. మనం తీసుకెళ్ళడం, అమౌంట్ ఇవ్వడం మొత్తం అయిపోతుంది అనమాట. ఇది వచ్చేసి అయితే ఇప్పుడు స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట ఫ్రెండ్స్. దాని నుంచి అయితే బాడీ అయితే వెళ్తుంది. దాని వెనకాల మనం గిట్ట వెళ్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మణికర్ణికా ఘాట్ దగ్గర ఉన్న ఈ గుడి అయితే ఎప్పుడైతే తేడాగా ఉంటుంది అనమాట. వాటర్ అయితే వచ్చేసి మునిగిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొత్తం శవాలు అయితే కాలుతున్నాయి చూసుకోవచ్చు. ఇవి ఏమీ మంటలు కావు ఫ్రెండ్స్, అవన్నీ శవాలు. మీరు దగ్గర జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఎన్ని శవాలు కాలుతున్నాయో. ఇక్కడ ఎప్పుడు చూసినా అయితే శవాలు అయితే కాల్స్తూనే ఉంటారు. ఇప్పుడు ఎక్కడ ఎంత వాటర్ వచ్చినా సరే కాలుతూనే ఉంటాయి. ఆల్రెడీ మా కాలం ముందు చూసుకోవచ్చు మీరు. ఇంకొకటి వెయిటింగ్లో ఉంది. ఒక దాని మీద ఒకటి చాలా ఒక 200-300 అయితే డైలీ అయితే వస్తాయని చెప్పారు ఫ్రెండ్స్ అక్కడైతే. ఇదైతే ఆగేదైతే కాదు ఈ అగ్ని. ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రతి శవాన్ని అయితే మనం అబ్జర్వ్ చేసి చూస్తే మొత్తం అయితే ఇక్కడ కాల్చినట్టు కాకుండా అక్కడైతే తొందరగా కాలుతాయి. అదేదో నాకు తెలీదు అసలు ఎలా కాలుతాయి అంత స్పీడ్గా. ఇక్కడైతే 1 hour 2 hours పెడతారు. అక్కడ ఒక 1 hourలోనే మొత్తం కాలిపోతుంది. మన ఇక్కడ శ్మశానంలో అయితే ఒక రోజు మొత్తం పెట్టిన బొక్కలు అట్లనే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం ఒక పాట ఇట్లా లేదు చూడండి. చూడడానికి చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది అయితే వచ్చి ఉన్నారు. రావడానికే భయపడుతుండే, కానీ ఇక్కడైతే అలా ఏముండదు. వచ్చి ఇక్కడ ఖాళీ నించొని చూస్తూ ఉంటారు అనమాట. ఎంత పెద్దోళ్ళైనా సరే, ఎంత బలిసిన వాళ్ళైనా సరే లాస్ట్కి రావాల్సింది ఇక్కడికి కాబట్టి అందరూ చూసి జనాలకి జర ప్రేమను చూపిస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే చూసుకున్నట్టయితే మొత్తం అయితే డార్క్ వైబ్ అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి రాత్రి 2 అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఈ 2 గంటలకు గిట్ట మనకి చూసుకున్నట్టయితే శ్మశానం దగ్గర అయితే చాలామంది అయితే మనకు కనిపిస్తూ ఉంటారు. అక్కడ కింద చూసుకున్నట్టయితే చాలామంది ఉన్నారు. ఇక్కడ ఇంకా పైన గిట్ట ఉంటాయి, కానీ పైన అయితే ఫోన్ తీసుకొని వెళ్ళలే ఫ్రెండ్స్. నేనైతే పైకి వెళ్ళినాం కానీ ఇంకా పైనది డార్క్ ఉంటుండే. ఇవంతా మునిగిపోయినప్పుడు పైన అయితే కలుస్తారు ఫ్రెండ్స్. మనమైతే ఘాట్లోకి వెళ్ళి బయటికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. పొద్దున చూసుకోవచ్చు అయితే జనాలు అయితే ఎట్లున్నారో. ఈ జనాల మధ్యలోకి వెళ్ళి ఇప్పుడు రూమ్కి వెళ్ళి మళ్ళీ దర్శనంకి అయితే బయలుదేరాలి ఫ్రెండ్స్. ఇప్పుడు తొందరగా అయితే మనం జనాన్ని దాటుకొని అయితే మనం అయితే బయలుదేరాం రూమ్కి. ఇది వచ్చేసి నంది ద్వారం అనమాట ఫ్రెండ్స్. ఈ దగ్గర నుంచి మనకైతే చౌరస్తా అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే మనం ఘాట్ దగ్గరికి వెళ్ళి స్నానం అయితే చేసుకున్నాము. నేనైతే గంగలో అయితే 3 డుబ్కీలు అయితే కొట్టినా ఫ్రెండ్స్ మొత్తానికి పొద్దున. అట్లనే మా అమిత్ గారి గిట్ట అయితే డుబ్కీలు అయితే కొట్టేసిండు. మా బ్యాచ్ మొత్తం అయితే డుబ్కీలు అయితే కొట్టేసినాం. ఖాళీ ఇప్పుడైతే మనం అయితే దేవునికి నమస్కారం చేసుకొని ఒక ఫోటో దిగి అయితే బయలుదేరిపోయినాం ఫ్రెండ్స్ గుడికి. టెంపుల్ కాశీ విశ్వనాథ్ మందిర్.
చూసినాడు రా గల్లీలో బనారస్, ఇప్పుడు కాశీ బనారస్. పొద్దున అయితే అయిపోయింది ఫ్రెండ్స్, 6 అయిపోయింది. 6 o'clock అయితే దర్శనంకి వెళ్తున్నాం. డ్రెస్ ఎట్లుందో చెప్పండి ఫ్రెండ్స్. మీషోలో తీసుకున్నా 250. మొత్తానికి అయితే పైకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. గంగాద్వార్ నుంచి అయితే మనం లోపలికి, ఇక్కడ నుంచి అయితే మనకి గుడి అయితే చూడండి స్ట్రైట్గా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది మనం ఒక సినిమాటిక్ మోడ్లో అయితే ఒకటి తీసామన్నమాట. మీకు నచ్చిందో లేదో అది ఇట్లా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన బ్యాక్ సైడ్ ఉన్నదే మనకైతే కాశీ విశ్వనాథ్ టెంపుల్ అనమాట ఫ్రెండ్స్. ఇదైతే మన ద్వారం అనమాట, కారిడార్ అనమాట. ఇది మొత్తం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదైతే మొత్తానికైతే ఫైనల్గా దర్శనం అయితే చేసుకొని మేమైతే బయటకు వచ్చి అయితే వీడియోలు తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి లోపల ఏదైతే ఆర్తి అయితే జరుగుతుందో అయితే స్క్రీన్ మీద అయితే చూపిస్తారు, మీరు చూసుకోవచ్చు ఇక్కడ సైడ్కి. ఇంతటితో అయితే మనకి అయితే వ్లాగ్ అయితే ఖతం అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వ్లాగ్లో అయితే మీకు గెలుస్తాను. అప్పటివరకు మీరు ఇట్లా కాశీకి అయితే ఒకసారి వెళ్ళి రండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది అనమాట, చెప్పడం కాదు, అనుభవించి రండి. సైనింగ్ ఆఫ్.